సో నెంబర్ సిస్టంలో నెక్స్ట్ మన టాపిక్ చూసుకుంటే న్యాచురల్ నెంబర్స్ అండి, సహజ సంఖ్యలు. ఆ పదంలోనుంది సహజ, న్యాచురల్ అంటే ఏంటి? మనం సాధారణంగా ఏదైనా ఒక వస్తువుని లెక్కించేటప్పుడు ఎక్కడి నుంచి లెక్కెడతాం? 1, 2, 3 అంతే కదండి. 0 నుంచి మనం స్టార్ట్ చేయం కదా కౌంటింగ్ చేసేటప్పుడు. సో న్యాచురల్ నెంబర్ అంటే సహజ సంఖ్యలు అంటే ఏం లేదు, దీన్ని మనం ఎన్ అనే లెటర్తో డినోట్ చేయడం జరుగుతుంది. 1 నుంచి మొదలయ్యే సంఖ్యలు మనం ఏమంటే సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 అలా అనంతం. అయితే ఈ సహజ సంఖ్యలో అత్యంత చిన్న సంఖ్య ఎంతండి? మనకి 1. మరి ఈ సహజ సంఖ్యలో అత్యంత పెద్ద సంఖ్య మనం చెప్పలేం. ఎందుకు? ఒకరు 1,00,000 అంటే మరొక 1,01. కాబట్టి నేచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినైట్ అంటే సహజ సంఖ్యలు అపరిమితము. కాబట్టి సహజ సంఖ్యల్లో మనం పెద్ద సంఖ్యని చెప్పలేము. నెక్స్ట్, ఈ సహజ సంఖ్యలకి మనం బేస్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ మనకి ఉన్నాయండి. ఇవి ఎగ్జామినేషన్లో కొన్ని మనకు అవసరం కూడా. సో అవేంటో చూద్దాం. సహజ సంఖ్యలు అంటే ఏం చెప్పాం? 1 నుంచి మొదలయ్యే వాటిని సహజ సంఖ్యలు అన్నాం. సో ఎప్పుడైనా సరే ఈ మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ 1 + 2 + 3 అలా ఆ విధంగా ఇస్తే వాటిని మనం ఈజీగా ఎలా ఫైండ్ చేసుకోవాలి ఫార్ములా. సో దానికి ఫార్ములా ఏమీ లేదండి, n × n + 1/2. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? n × n + 1/2. n అంటే చివరి సంఖ్య, మనకి ఇచ్చినటువంటి చివరి సంఖ్య. ఇక్కడ n అయితే n. ఒకవేళ మీకు 10 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 10 × 11/2. సో 55 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మొదటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ మొదటి నుంచి మొదలైతేనే, ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఫార్ములా విషయానికి వచ్చేసరికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం 1², 2², 3² ఇలా వీటి యొక్క వర్గాల మొత్తం కావాలంటే మనం ఇందాక ఏం రాసామండి? సిగ్మా n అంటే n × n + 1/2 రాసాం. మరి సిగ్మా n² అంటే n × n + 1 సేమ్ 2n + 1/6 దీని యొక్క ఫార్ములా. అదేవిధంగా సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం అంటే 1³ 2³ 3³ దీన్ని నేను సిగ్మా n³ అన్నాను. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న లాజిక్ చెప్తున్నానండి. మీకు ఆల్రెడీ సిగ్మా n అంటే స్పష్టంగా తెలుసు. ఏంటి సిగ్మా n అంటే? మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n + 1/2. ఆ ఫార్ములా తెలిస్తే ఇది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ సిగ్మా nకి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేదే సిగ్మా n³. కాబట్టి గణాల మొత్తం మనకి ఏమవుతుందండి? సిగ్మా n అంటే n × n + 1/2 కాబట్టి దానికి హోల్ స్క్వేర్ అంటే n² × n + 1 హోల్ స్క్వేర్ /2² అంటే 4. క్లియర్? సో నెక్స్ట్ మనకి అంటే సాధారణంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామినేషన్లో డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడు, ఈ పూర్ణాంకాల్లో 0కు ముందు ఉండే సంఖ్య. అందుకనే దాన్ని బేస్ చేసుకున్న ఒక మాట మీకు చెప్పడం కోసం అడుగుతున్నానండి. ప్రిసీడర్ అంటే ఏంటి? మనకి ముందున్నే పదం, తెలుగులో చెప్పాలంటే పూర్వ సంఖ్య. సక్సర్ అంటే పరసంఖ్య, వెనకుండే పదం. సో ఎప్పుడైనా మీకు ఇచ్చినటువంటి సహజ సంఖ్యకు 1కి పూర్వ సంఖ్య అంటే 1 కన్నా ముందు ఉండే సంఖ్య ఏమవుతుంది? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సహజ సంఖ్యలు మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 1కి పూర్వ సంఖ్య అంటే ప్రిసీడర్ నెంబర్ ఏమీ కూడా ఉండదు. సో దేర్ ఈజ్ నో ప్రిసీడర్ నెంబర్ ఫర్ 1 ఇన్ న్యాచురల్ నెంబర్స్. అలా కాకుండా సక్సీర్ ఆఫ్ 1 అంటే సహజ సంఖ్యలో పరసంఖ్య ఏమవుతుందండి? మనకి 1 తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుందండి? మనకి 2. సో 2 తర్వాత 3, 3 తర్వాత 4 అంటే మనకి సహజ సంఖ్యల్లో ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సంఖ్య యొక్క పూర్వ సంఖ్యని మనం తెలపాలి అంటే ఇచ్చిన సంఖ్యకు 1 తగ్గించుకోవాలి. పరసంఖ్యని చెప్పాలంటే ఇచ్చిన సంఖ్యకు నెక్స్ట్ సంఖ్య 1 కలిపితే సరిపోతుంది. కానీ ఈ సహజ సంఖ్యల్లో 1కి మాత్రం పూర్వ సంఖ్య ఉండదు, ఎందుకది 1 నుంచి మొదలవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈ సహజ సంఖ్యలు ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ని మనం డివైడ్ చేసుకోగలిగితే సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు. అంటే మనకి సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి కాబట్టి ఇందులో 1, 3, 5, 7 వీటిని మనం ఏమంటాం? బేస్ సంఖ్యలు గాను. 2, 4, 6, 8 మనం సరి సంఖ్యలు గాను, ఈవెన్ నెంబర్స్ గాను అంటాం. దీన్ని ఇంకొంచెం మనం స్పష్టంగా చెప్పాలంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అటువంటి సంఖ్యలు సరి సంఖ్యలని. అలా కాకుండా ఇంకా మిగిలినవి 1, 3, 5, 7, 9 ఉంటే అటువంటి సంఖ్యలు మనం బేస్ సంఖ్యలని చెప్పచ్చు. మరో మాటలో చెప్పాలంటే సరి సంఖ్యల గురించి, మనం ఏదైనా ఒక సంఖ్యని 2తో భాగిస్తే నిశ్శేషం అంటే ఎటువంటి శేషం లేకుండా ఉండడం చూపించే సాధారణ రూపం ఏంటంటే 2n రూపంలో. అంటే మనం n = 1 వేస్తే 2,
2 వేస్తే 4, 6 కాబట్టి సాధారణ రూపం ఏంటంటే మనకి 2n రూపంలో ఉంటుంది. సో బేస్ సంఖ్యల యొక్క సాధారణ రూపాన్ని మనం 2n-1గా తీసుకుంటాం. ఇప్పుడు మనం గతంలో సహజ సంఖ్యలు మొదటి n సహజ సంఖ్యలకు ఏ విధమైతే మనం వాటి యొక్క మొత్తాలు కనుక్కోవడానికి ఫార్ములాస్ ఉన్నాయో అదేవిధంగా సరి సంఖ్యలు బేస్ సంఖ్యలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే మొదటి n సరి సంఖ్యల మొత్తం అంటే 2 + 4 + 6 + 8 అలా మొదటి n సరి సంఖ్యల మొత్తం. సో దాన్ని నేను ఎన్నో పదాన్ని 2n అనుకుంటే దాన్ని సిగ్మా 2n. సో సిగ్మా 2n ఈజ్ ఈక్వల్ టు మనకేంటి అంటే ఈ ఫార్ములాస్ ఎలా గుర్చే మీకు చెప్పాలంటే సిగ్మా 2n మనం రాసుకుంటే 2 × సిగ్మా nగా రాసుకోవచ్చు. సిగ్మా n అంటే మీకు స్పష్టంగా తెలిసి n × n+1/2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందండి n × n+1. కాబట్టి మొదటి n సరి సంఖ్యల మొత్తాలు మనకి ఏమవుతుందండి n × n+1 అవుతుంది. సేమ్ అదేవిధంగా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ మొదటి n సరి సంఖ్యల వర్గాల మొత్తం అంటే సిగ్మా 2n హోల్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుంది. సో దీనికి కూడా మీరు ఫైండ్ చేయాలనుకుంటే 2 బయట తీసుకొచ్చి సిగ్మా n² వేస్తే వచ్చే ఫార్ములా నేను సింపుల్గా రాస్తున్నానండి. 2n × n+1 × 2n+1/3. సో ఇక్కడ మీరు గమనిస్తే సిగ్మా n² ఫార్ములా ఏంటంటే n × n+1 × 2n+1 దాన్నే మనం రాసాం. బట్ ఇక్కడ సిగ్మా 2n²లో 2² అంటే 4 అవుతుంది కాబట్టి సో ఆ 2కి ఇక్కడ 6కి క్యాన్సల్గా మిగిలింది 2n × n+1 × 2n+1/3 ఆ విధంగా ఈ ఫార్ములా వచ్చింది. సో నెక్స్ట్ అదేవిధంగా సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే మొదటి n సరి సంఖ్యల ఘనాల మొత్తం అంటే 2³ 4³ 6³ 2n³ మనకు కావాలంటే సుస్పష్టంగా తెలుసు మనకి సిగ్మా n³ అంటే ఏం చెప్పుకున్నామండి n² n+1/4 కదా. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ 2³ అంటే 8 కాబట్టి అక్కడ 4కి 2 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగులుతుందండి 2 మిగులుతుంది కాబట్టి 2 సో n² × n+1/2. నెక్స్ట్ ఇప్పుడు బేస్ సంఖ్యలకు సంబంధించి చూద్దాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే మొదటి n బేస్ సంఖ్యల మొత్తం కనుక్కోవాలంటే సో మనం సాధారణ రూపాన్ని ఏం చెప్పాను బేస్ సంఖ్యలకి 2n-1 కదండి. సో సిగ్మా 2n1 మనకు కావాలి అంటే ఏమీ లేదండి n² అంటే మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి మనకి ఏమవుతుందండి ఫార్ములా n². సేమ్ అదేవిధంగా బేస్ సంఖ్యలో మనకి వర్గాల మొత్తం అంటే 1², 3² 5² వాటి యొక్క వర్గాల మొత్తం కావాలి అంటే దానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే n × 2n+1 × 2n-1/3. ఒకవేళ మీరు దీన్ని రాసుకోవాలనుకుంటే a + b × a - b రూపంలో కూడా రాసుకొని n × 4n² - 1/3గా కూడా మీరు రాసుకోవచ్చు. క్లియర్. సో ఈ ఫార్ములాస్ అన్నీ ఎక్కడి నుంచో రాలేదు మనకి ఆల్రెడీ తెలిసిన ఫార్ములాస్ నుంచే డిరైవ్ చేసినవి. సేమ్ అదేవిధంగా మొదటి n బేస్ సంఖ్యల ఘనాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ క్యూబ్స్ మనకు కావాలనుకుంటే 1³ 3³ 5³ సో సిగ్మా 2n-1³ వాల్యూ కావాలంటే మనకి n² × 2n² - 1 అవుతుందండి. సో ఏమవుతుందండి ఫార్ములా n² × 2n² - 1 అవుతుంది. సో ఇది మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఫార్ములాస్ని కానీ గుర్తించమని అడిగితే మీరు ఏమీ లేదండి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక n బదులు ఒక 2 వాల్యూస్ తీసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి n = 2 అయింది అనుకోండి 2² ఎంత 4 ఇక్కడ 2² ఎంత 4 సో 2 4 8 8 - 1 ఎంత అవుతుందండి 7 7 4 28 అవునా కాదా మీరు చెక్ చేసుకుని మొదటి 2 పదాలు తీసుకుంటే చాలు 3³ ఎంత 27 + 1 ఎంత 28 ఈ విధంగా మీరు చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తే మీరు ఈజీగా చేయాలనుకుంటే మరి ఫార్ములా గుర్తుపెట్టుకోవడం అన్ని విధాలుగా మనకు శ్రేయస్కరం. ఎందుకంటే తక్కువ టైమ్స్ అయితే మనం కలపచ్చు కానీ ఒక 10 15 ఇస్తే 5³ 6³ 7³ కూడా మనకు తెలిసి ఉండాలిగా. ఓకే ఇవి ప్రాబ్లం లేదు మరి 11 12 13 అంటే కొంచెం ఇబ్బంది పడుతుంటాం సంఖ్యల్లో ఇక్కడ కొంచెం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం మంచిది మనకి. సో నెక్స్ట్ తదుపరి హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటే ఏంటి. సో మనకి న్యాచురల్ నెంబర్లో ఫస్ట్ లెటర్ n కాబట్టి దాన్ని ఎంతో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్లో ఫస్ట్ లెటర్ w కాబట్టి ఈ పూర్ణాంకాలు నేను w అనే అక్షరంతో నోటేషన్ చేస్తాం. అంటే పూర్ణాంకాలు అంటే ఏం లేదు మనకి సహజ సంఖ్యలకి 0ను జోడిస్తే ఏర్పడే సంఖ్యలే పూర్ణాంకాలు. సో న్యాచురల్ నెంబర్ మనకు 1 to స్టార్ట్ అవుతుంది దానికి 0ను నేను జోడించాను అనుకోండి నాకు వచ్చేవే ఓల్డ్ నెంబర్స్. సో ఓల్డ్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 1 2 3 ఎక్సెట్రా సో ఆన్. ఇప్పుడు వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఓల్డ్ నెంబర్స్ అంటే పూర్ణాంకాల్లో నాకు చిన్న సంఖ్య ఏమవుతుందండి ఇక్కడ 0 అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్న లేటెస్ట్ తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్
పూర్ణాంకాలలో సున్నాకు ముందుగా ఉండే సంఖ్య ఎంత? అంటే వాట్ ఈస్ ద ప్రెసిడెంట్ నెంబర్ ఆఫ్ ఓల్ ఇన్ జీరో ఇన్ ఓల్ నెంబర్స్ అని అడిగారు. మనకి స్పష్టంగా తెలుసు ఓల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సున్నాకు ముందు ఏదైనా సంఖ్య ఉంటుందో ఓల్డ్ నెంబర్లో? ఎటువంటి సంఖ్య ఉండదు. ఇది మొన్న స్కూల్ అసిస్టెంట్లో అడిగిన క్వశ్చన్ అండి తెలంగాణ డిఎస్సిలో. సో అదేవిధంగా మనకి ఎలాగైతే సహజ సంఖ్యలు ఎలాగైతే అపరిమితమో ఓల్డ్ నెంబర్స్ కూడా ఇన్ఫినైట్, అంటే అవి కూడా అపరిమిత సంఖ్యలు. సో సాధారణంగా మనకు పూర్ణాంకాలను కానీ సహజ సంఖ్యల్ని కానీ జామితీయ రూపాల్లో కూడా మనం చూపించవచ్చు. సో అదేంటనేది ఒకసారి చూద్దాం. మనం పూర్ణాంకాలు ఒకటి ఉందనుకోండి, నేను ఒక చుక్క పెట్టినంటే దీన్ని ఏంటి ఒక స్ట్రైట్ లైన్లో చూపించారు. అదేవిధంగా 2 ఉందనుకోండి, దీన్ని ఏం చేశాను నేను 2 చుక్కలు పెట్టి దీన్ని ఒక సరళరేఖ రూపంలో చూపించాను. ఒకవేళ నాకు 3 సంఖ్యను నేను చుక్కల్లో చూపించాలనుకుంటే దీన్ని ఒక సరళ రేఖలో చూపించవచ్చు, అదేవిధంగా ఒక త్రిభుజాకారంలో కూడా చూపించవచ్చు. సో 4 విషయానికి వచ్చేసరికి ఏమవుతుందండి, దీన్ని ఒక సరళ రేఖలో చూపించవచ్చు, దీన్నే ఒక చతురస్రము లేదా ఒక దీర్ఘ చతురస్ర రూపంలో కూడా చూపించవచ్చు. అంటే మనకి పూర్ణ సంఖ్యల్ని సహజ సంఖ్యల్ని మనం చుక్కల ఆధారం చేసుకొని జామితీయ రూపంలో కూడా మనం సూచించవచ్చు. సో నెక్స్ట్ మనకి కొన్ని ధర్మాలు తెలిసి ఉండాలండి. వీటిని ఆధారం చేసుకొని మనకి సంఖ్యామానంలో కొన్ని ధర్మాలు మనకి అవి సాటిస్ఫై చేస్తుందో లేదో కనుగొనడం జరుగుతుంది. అవి ఏంటి? ఫస్ట్ సౌరత ధర్మము అంటే క్లోజర్ ప్రాపర్టీ. ఆ పదంలో ఉంది క్లోజర్, సౌరత అంటే ఒక వృత్తం నేను గీస్తే సౌరత పటం అంటాం. అంటే మనం ఏదైనా ఒక ఫిగర్ తీసుకుంటే ఆ చుట్టూ లోపల ఉండగలగాలి. ఇదే మన సంఖ్యల్లోకి మనం అనువర్తనం చేయగలిగితే, సపోజ్ నేను ఏ కామా బి అనే ఒక 2 సంఖ్యలు తీసుకుంటే వీటి మధ్య జరిగేటువంటి చతుర్విధ ప్రక్రియలు అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిఫికేషను, డివిజను వచ్చే ఫలితం కూడా ఖచ్చితంగా ఆ సంఖ్యా సమితిలోనే ఉండాలి. ఇది మీకు అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి నేను 1, 2 అని ఒక 2 సంఖ్యలు తీసుకున్నాను. ఈ 2 సంఖ్యలు నాకు ఎందులోని సహజ సంఖ్యా సమితికి చెందినవి అనుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య నేను ఒక ప్రక్రియ అంటే 1+2 చేశాను అనుకోండి, 3 అవుతుంది కదా. 3 కూడా నాకు ఎందులో ఉంటుంది? సహజ సంఖ్యా సమితిలోనే ఉంటుందిగా. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య నేను ఇంకో ప్రక్రియ 1-2 చేశాను. 1-2 అంటే ఏమవుతుంది? నాకు -1. -1 అనేది సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా? ఉండదు. క్లియర్? కాబట్టి ఇక్కడ సహజ సంఖ్యల్లో 2 సంఖ్యల యొక్క సంకలనము తిరిగి ఆ సంఖ్యా సమితిలోనే ఉంటుంది. వ్యవకలనం అనేది ఆ సంఖ్యా సమితిలో ఉండట్లేదు. కాబట్టి సహజ సంఖ్యల్లో కానీ పూర్ణాంకాల్లో కానీ మనకి ఏ ధర్మాన్ని పాటిస్తుందండి? సౌరత ధర్మం పాటిస్తుంది. వ్యవకలనము అదేవిధంగా భాగాహారం అనేది సౌరత ధర్మాన్ని పాటించదు. సో సౌరత ధర్మం అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఒక 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి మధ్య జరిగినటువంటి చతుర్విధ ప్రక్రియలు అంటే ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి తిరిగి మళ్ళీ అదే సంఖ్యా సమితిలో ఉంటే అటువంటి ధర్మాన్ని మనం సౌరత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ అంటాం. సో అదేవిధంగా రెండోది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం. సో అంటే ఏమీ లేదు, ఎప్పుడైనా 2 సంఖ్యల మధ్య మీరు ఏదైనా ఒక చతుర్విధ ప్రక్రియ చేసేటప్పుడు వాటి యొక్క ఆర్డర్ని మార్చి, అంటే ఇప్పుడు ఏ బి చేసి బిఏ చేసినప్పుడు ఇవి 2 కూడా సమానమైతే అటువంటి ధర్మాన్ని మనం వినిమయ ధర్మం అంటాం. ఉదాహరణకి నేను 2, 3 అనే సంఖ్యలు తీసుకున్నాను పూర్ణాంకాల్లో. 2 3 నాకు ఎంత అవుతుందండి? 6. అదేవిధంగా 3 2 కూడా నాకు ఎంత అవుతుంది? 6. అంటే పూర్ణాంకాల్లో ఓల్డ్ నెంబర్స్లో నాకు గుణకారం అనేది వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము. సహచర ధర్మాన్ని గురించి మనం మాట్లాడాలంటే సహచర ఖచ్చితంగా మనం 3 సంఖ్యలు తీసుకోవాలి. అంటే ఉదాహరణ నేను ఏబిసి అనే ఒక 3 సంఖ్యలు తీసుకున్నప్పుడు ఈ 3 సంఖ్యల మధ్య ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఆర్డర్ మార్చి చేసినా సరే ఈక్వల్ అయితే అటువంటి దాన్ని మనం సహచర ధర్మం అంటాం. ఉదాహరణకి నేను 1, 2, 3 అనే సంఖ్యలు సహజ సంఖ్యా సమితిలో ఉన్నాయనుకుందాం. అప్పుడు నాకు 1+2 ఇక్కడ నేను రాయగలిగితే 1 + 2 + 3 = 1 + 2 + 3 అవుతుందా చూద్దాం. ఎప్పుడైతే మనం బ్రాకెట్ ఉపయోగించామో మొదటిగా బ్రాకెట్లో ఉన్న సంఖ్యల మధ్య ఉన్నటువంటి ప్రక్రియను పూర్తి చేయాలి. కాబట్టి 2 + 3 ఎంత అవుతుందండి మనకి? 5. 5 + 1 ఎంత? 6. అదేవిధంగా ఇక్కడ బ్రాకెట్లో 1, 2 ఉంది కాబట్టి 1 + 2 ఎంతండి? 3. 3 + 3 ఎంతండి? 6. అంటే ఇక్కడ మనకి సంకలనం అనేది మనం తీసుకున్నటువంటి నేచురల్ సహజ సంఖ్యల్లో ఏ ధర్మాన్ని పాటిస్తుందండి? సహచర ధర్మాన్ని పాటిస్తుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్
ఐడెంటిటీ ప్రాపర్టీ తత్సమ ధర్మం. ఈ ఐడెంటిటీ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి మనకి రెండు రకాల ఐడెంటిటీ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి ఎడిటివ్ ఐడెంటిటీ, రెండు మల్టిప్లికేటివ్ అండి. అంటే సంకలన తత్సమము, గుణకార తత్సమం. సంకలన తత్సమం అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే దానికి ఎంత కలిపితే తిరిగి అదే సంఖ్య వస్తుంది. మీరే స్పష్టంగా చెప్తారు, ఏ అనే సంఖ్య నేను తీసుకున్నప్పుడు దానికి ఎంత కలిపితే మళ్ళీ ఏ వస్తుంది, 0. కాబట్టి ఏ ప్లస్ 0 నాకేమవుతుందండి, ఏ అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 అనేది సంకలన తత్సమం అవుతుంది. ఇప్పుడు గుణకార తత్సమం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక సంఖ్యను గుణించేటప్పుడు తిరిగి అదే సంఖ్య రాగలగాలి. ఇక్కడ చెప్పండి, ఏని నేను ఏ సంఖ్యతో గుణిస్తే మళ్ళీ తిరిగి అదే వస్తుంది, 1తో గుణిస్తే మాత్రమే మళ్ళీ తిరిగి ఏ వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 అనేది గుణకార తత్సమం అవుతుంది. నెక్స్ట్ తదుపరి విలోమ ధర్మం అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ ప్రాపర్టీలో కూడా మనకి రెండు రకాల ఇన్వర్స్ ఉంటాయండి. ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్, రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే సంకలన విలోమము అంటే ఏంటి, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐడెంటిటీ ప్రాపర్టీలో తత్సమంలో మనం ఎప్పుడైతే ఎడిటివ్ ఐడెంటిటీ ఏమని చెప్పుకున్నామండి, 0 అని చెప్పుకున్నాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పుకున్నాం, 1 అని చెప్పుకున్నాం. అంటే ఏం లేదు, మీరు ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకు ఏ సంఖ్యను మీరు కలిపితే సంకలనంలో తిరిగి 0 వస్తుంది. ఏకి ఏ సంఖ్యను కలిపితే 0 వస్తుందండి, -a కలిపితే 0 వస్తుంది కాదా. కావున ఇక్కడ ఏకి -a అనేది సంకలన విలోమము, అదేవిధంగా -a అనేది ఏకి సంకలన విలోమము అవుతుంది. అంటే రెండు కూడా ఒకదానికొకటి వైస్ వర్స అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఏ సంఖ్యతో గుణిస్తే అది గుణకార తత్సమం అవ్వాలి. గుణకార తత్సమం అంటే ఎంతండి, 1. కాబట్టి ఏని ఏ సంఖ్యతో గుణిస్తే నాకు 1 అవుతుందండి, 1/aతో గుణిస్తే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేది 1/aకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 1/a అనేది ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే రెండు కూడా వైస్ వర్స అవుతుంది. నెక్స్ట్ విభాగ ధర్మం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటామంటే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆన్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. అంటే విభాగ ధర్మాన్ని మనం గుణకారం మీద సంకలనంగా చెప్పడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ ఏబిసి అనే నేను ఒక 3 సంఖ్యలు తీసుకుంటే నాకు a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి అయితే దాన్ని మనం విభాగ ధర్మం అంటాం. ఈ రెండు కూడా నాకు సమానం అయితే దాన్ని ఏమంటే మనం విభాగ ధర్మం అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సహజ సంఖ్యలు, అదేవిధంగా పూర్ణాంకాలు అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్లో మనకి ఎప్పుడైనా సరే ఈ క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ విధంగా ఫాలో అవుతుందో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం సహజ సంఖ్యల్లో సంకలనం అనేది సంవృత ధర్మాన్ని పాటిస్తుందా. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఏదైనా ఒక 2 సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య సంకలనం కూడా మళ్ళీ అదే సంఖ్యా సమితిలో ఉండాలి. సో సంవృత ధర్మాన్ని మనకి సంకలనం పాటిస్తుంది. అదేవిధంగా వినిమయ ధర్మాన్ని కూడా మనకి సంకలనం పాటిస్తుంది. అదేవిధంగా సహచర ధర్మాన్ని కూడా మనకి సంకలనం పాటిస్తుంది సహజ సంఖ్యలో. అదేవిధంగా మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి కూడా మనకి సహజ సంఖ్యల్లో మనకి సంకలనం అనేది పాటిస్తుంది. సేమ్ అదేవిధంగా మనం గుణకారం విషయానికి వచ్చేసరికి గుణకారం కూడా సౌర ధర్మాన్ని పాటిస్తుంది, వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది, సహచర ధర్మాన్ని పాటిస్తుంది, విభాగ ధర్మాన్ని పాటిస్తుంది. కానీ మనకి వ్యవకలనం అంటే సబ్ట్రాక్షను, డివిజను అనేవి మాత్రం ఈ క్లోజర్ ప్రాపర్టీని పాటించవు. ఎందుకు, 2 - 3 అని తీసుకుని అనుకోండి, -1 అనేది సహజ సంఖ్యలో ఉంటుంది కదా, సహజ సంఖ్యలో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2/3, సో 2తో 3 భాగించుకు వచ్చేది నాకు ఒక దశాంశం వస్తుంది. దశాంశాలు కూడా సహజ సంఖ్యలో ఉండదు కదా, అందుకని ఇవి క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవ్వవు. అదేవిధంగా నాకు వినిమయ ధర్మాన్ని కూడా పాటించవు, సేమ్ సహచర ధర్మాన్ని కూడా పాటించవు. ఇంకా నేను వీటి గురించి కూడా మాట్లాడాల్సిన పర్లేదు, విభాగ న్యాయాల గురించి. క్లియర్. సేమ్ అదేవిధంగా మనకి పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ విషయానికి వచ్చేసరికి కూడా సో సంకలనము, గుణకారం అనేవి మనకి సుస్పష్టంగా క్లోజర్ ప్రాపర్టీని, కామ్యుటేటివ్ వినిమయ ప్రాపర్టీని, అసోసియేటివ్ ప్రాపర్టీని, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని పాటిస్తాయి. సేమ్ అదేవిధంగా వ్యవకలనము, భాగాహారం అనేవి కూడా ఇవి ధర్మాలని పాటించదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా మన క్వశ్చన్లు అడిగాడు అనుకోండి, ఈ క్రింద సంఖ్యా దాంట్లో సహజ సంఖ్యా సమితి ఏ ధర్మాలను పాటిస్తుంది, ఏ ధర్మాలు పాటిస్తుంది, సౌర ధర్మాన్ని పాటిస్తుంది, వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది, సహచర ధర్మాన్ని పాటిస్తుంది, విభాగ ధర్మాన్ని కూడా పాటిస్తుంది. సంకలనము, గుణకారము ఈ రెండింటిలో కూడా. అలా కాకుండా వ్యవకలనము, భాగాహారం అనేవి ఏ ధర్మాలని కూడా పాటించవు.
సో ప్రజెంట్ ఎగ్జామ్ మనం డిఎస్సి తెలంగాణ ఎగ్జామ్ మనం ఒకసారి ప్యాటర్న్ చూస్తే ఎగ్జామ్ పేపర్ అనేది కూడా చాలా చిన్న చిన్న బేసిక్ విషయాలు కూడా అడగడం జరుగుతుంది, అది స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో. అందుకనే మనకి టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్లో ప్రతి పాయింట్ మనకి వాల్యుబుల్, ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే కొంచెం ఇబ్బంది కలగకూడదు, మీరు నేర్చుకునే క్లాసు వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలని అన్ని పాత మరియు కొత్త టెక్స్ట్ బుక్లు మేలి కలయికలో నేను ప్రతి పాయింట్ని మ్యాక్సిమం మిస్ చేయకుండా మీకు ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకుంటూ నోట్స్ నేను ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇచ్చే కంటెంట్ మీకు ఎగ్జామినేషన్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగే ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై కంటెంట్. అంతేకాక మీకు ఏవైనా టాపిక్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటిని సాధ్యమైనంత వరకు త్వరగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ జీరో ప్రాపర్టీ అంటే శూన్యధర్మం. శూన్యధర్మం అంటే ఏం లేదండి, ఏదైనా ఒక సంఖ్యని మనం సున్నాతో గుణిస్తే ఎప్పుడు దాని వాల్యూ మనకి ఏమవుతుందండి, సున్నా అవుతుంది. దాన్నే శూన్యధర్మం అంటాం. సో ఏ డివైడ్స్ జీరో అంటే ఎనీథింగ్ బై జీరో, అంటే 1/0, 2/0 ఇలా అడిగితే సో దీని ఆన్సర్ మనకి ఏమవుతుందండి, ఇన్ఫినిటీ. యాక్చువల్గా దీన్ని మనం చెప్పాలి అంటే అన్డిఫైన్డ్ అని చెప్పాలి. ఏంటంటే ఆన్సరు అన్డిఫైన్డ్. అలా కాకుండా 0/ఎనీథింగ్ ఎప్పుడు మనకి ఏమవుతుందండి, జీరోయే అవుతుంది. క్లియర్? ఏంటి అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు కొంచెం స్పష్టత వస్తుంది. సో ఎప్పుడైనా ఏదైనా 0/0 ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, అన్డిటర్మైన్. అలా కాకుండా 0 × 0 జీరోయే. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అలా కాకుండా 1/∞ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, జీరోయే. క్లియర్? సో సాధారణంగా మనం 1/0ని ఇన్ఫినిటీగా చెప్తాం, దాన్ని నేను అన్డిఫైన్డ్గా చెప్పాను. యాక్చువల్ ఇన్ఫినిటీకి, అన్డిఫైన్డ్కి, అన్డిటర్మైన్కి చాలా తేడా ఉంది. దాని గురించి స్పష్టంగా ముందు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా అన్డిఫైన్డ్ అంటే దెర్ ఈజ్ నో సొల్యూషన్, సింపుల్గా చెప్పాలనుకుంటే. అన్డిటర్మైన్ అంటే దెర్ ఈజ్ ఏ మెనీ సొల్యూషన్స్, అంతే దాని అర్థం. ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు మన గత ఎగ్జామినేషన్లో మనకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ మీకు కొంచెం రికలెక్ట్ చేయగలుగుతున్నాను ఇక్కడ. సో సున్నాని మొట్టమొదటిగా కనుగొన్నది ఎవరంటే అండి, మనకి ఆర్యభట్ట. సున్నా మీద ఎక్కువ పరిక్రియలు చేసింది ఎవరంటే బ్రహ్మగుప్తుడు. చూడండి, సున్నాని ఎవరు కనుగొన్నారండి, మన భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట కనుగొన్నాడు. ఈ సున్నా మీద ఎక్కువగా సంకలన వ్యవకలన పరిక్రియలు చేసిన వ్యక్తి మాత్రం బ్రహ్మగుప్తుడు. సో చాలా వరకు కొద్దిగా ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు అని చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. ఒకటే, బ్రహ్మగుప్తుడితో పోల్చుకుంటే ఆర్యభట్ట అనేవాడు ముందు కాలానికి చెందిన వ్యక్తి. సో మొట్టమొదటిసారిగా ఆ భావన తెచ్చిన వ్యక్తి మాత్రం ఆర్యభట్ట. తదుపరి మనకి ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 1/0 సాధారణ మనం ఏమన్నాం, ఇన్ఫినిటీ అంటాం. యాక్చువల్గా అన్డిఫైన్డ్. సో అంటే ఒకటిని సున్నాతో భాగించేటప్పుడు మనకి అనంతం వస్తుందని, యాక్చువల్గా అనంతం వస్తుందని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి గణిత వేత్త భాస్కరాచార్యుడు. క్లియర్? సో ఇవి మూడు కూడా మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడే బిట్లు కాబట్టి ఒకసారి లాస్ట్లో నేను రికలెక్ట్ చేయడం జరిగింది.